ఇక్కడ భయపడితే పని అస్సలు జరగదు. కాబట్టి నువ్వు ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో. నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. భయపడితే అస్సలు పని అనేది జరగదు. ఈ మాటలో ఒక గొప్ప జీవన సత్యం అనేది దాగి ఉంది. అసలు మన జీవన ప్రయాణంలో నువ్వు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా ముందుగా మన భయాలను అధిగమించాలి. అసలు భయం అనే భావన మన శక్తిని పరిమితం చేస్తుంది. అలానే మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. భయంతో ఉన్న వ్యక్తి అసలు ఎప్పటికీ కూడా తన సామర్థ్యాన్ని పూర్తిగా తను అస్సలు ఉపయోగించలేడు. దేన్నైనా సరే మనం ముందు ప్రారంభించడానికి ఆరంభ దశలో తప్పటడుగులు వేయటము, విమర్శలు అనేటివి ఎదుర్కోవడము, అసమర్థత అనిపించుకోవడము తప్పనిసరి. ఇక అయితే ఇవన్నీ కూడా భయానికి లోనై ఆగిపోతే మన లక్ష్యం వైపు అస్సలు అడుగులు వేయలేం. నిజమే కదా? కాబట్టి ఎవరిని నువ్వు పట్టించుకోకుండా బ్రతకడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ద్వేషించాలన్న భావనైతే కాదు. అది కేవలం మన నిర్ణయాలని ఇతరుల అభిప్రాయాల ఆధారంగా కాకుండా మన విలువలు, మన స్వప్నాల ఆధారంగా తీసుకోవాలన్న సందేశం. ఇక సమాజంలో అందరూ కూడా మన ప్రయత్నాల్ని అర్థం చేసుకోరు. కొందరు నవ్వుతారు, మరికొందరు మనల్ని విమర్శిస్తారు. కానీ మన జీవితం మనది కదా. అందుకే మనం మన ప్రయాణం వారి మీద దృష్టి పెట్టాలి. ఈ ప్రపంచంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండిటిని అర్థం చేసుకున్నవారే. భయాన్ని జయించడం, అలానే విమర్శల్ని అస్సలు పట్టించుకోకుండా తమ దారిలో తాము నడుచుకుంటూ వెళ్ళిపోవడం. నిజమే కదా? ఏ రంగంలో అయినా సరే మహనీయులైన వ్యక్తులను నువ్వు గమనిస్తే వారు తమ దారిలో ఎదురైన అనేక ఆటంకాలను, భయాలను అన్నిటినీ జయించి సమాజపు విమర్శల్ని అస్సలు లెక్క చేయకుండా ముందుకెళ్ళిన వారే. అందుకే వారు గొప్పవారయ్యారు. జీవితంలో ఎదగాలంటే మనలో ముందు ధైర్యం ఉండాలి. భయానికి బలయ్యే బదులు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకి సాగాలి. మన లక్ష్యాలపై ముందు నమ్మకం ఉంచాలి. సమాజం మనం చేసే ప్రతి పనిని కూడా మెచ్చకపోవచ్చు. కొంతమంది విమర్శిస్తారు, మరికొందరు నిందిస్తారు. కానీ ఈ సవాళ్ళన్నిటినీ కూడా నువ్వు పట్టించుకోకుండా మన ప్రయాణాన్ని మనం ధైర్యంగా ముందుకి కొనసాగిస్తే చివరికి ఖచ్చితంగా ఫలితం మనకే చేజిక్కుతుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ఇతరుల అభిప్రాయాల్ని మీరు పక్కన పెట్టి కేవలం మన సత్యాన్ని, మన గమ్యాన్ని నిలిపేందుకు ధైర్యంగా ముందుకి నడవాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక దాన్ని స్వయంగా తీర్చిదిద్దుకోవాలి. ఎవరిని ఆశ్రయించకుండా, ఎవ్వరికీ భయపడకుండా ఉండగలగాలి. ఇక ఇదే నిజమైన స్వేచ్ఛ. ఇదే విజయానికి దారి తీసే గొప్ప మార్గం. ఈ భావాన్ని హృదయపూర్వకంగా నువ్వు అర్థం చేసుకుంటే మనకు ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని కూడా మన ప్రయాణాన్ని నిలిపివేసే కారకంగా కాకుండా మనకు మరింత బలాన్నిచ్చే సాధనంగా మార్చుకోవచ్చు. భయం మన ఆలోచనల్లో జన్మించి మన కలల్ని తొలగించే క్షుద్రశక్తి మాత్రమే. ఇక దాన్ని నువ్వు ఎదిరించగలిగితే మనలోని మహాశక్తి పూర్తిగా వెలుగులోకి వచ్చేస్తుంది. మన జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరి ఎదుట ఒకే ఒక ప్రశ్న అనేది నిలుస్తుంది. నిజంగా నేను నా కలల్ని నెరవేర్చగలనా అని. నిజమే కదా? ఇక ఈ ప్రశ్నకు చాలామంది ఇచ్చే సమాధానం ఏంటంటే, కలలంటే నాకు భయం వేస్తుంది, సమాజం ఏమంటుందో అస్సలు అర్థం కావడం లేదు. అయితే నేను చెప్పేది ఒక్కటే, భయపడితే అస్సలు పనవ్వదు. కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా నువ్వు బ్రతకడం నేర్చుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. భయం అనేది మన మనసులో పుట్టే మానసిక భ్రమ మాత్రమే. అది అసలు సమస్యే కాదు. అది సమస్యలా కనిపించే ఒక ఆలోచన మాత్రమే. అర్థమైందా? మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా వచ్చే మొదటి శత్రువు భయమే. ఎవరు నవ్వుతారో విఫలమైతే,
వీళ్ళంతా అసలు ఏమనుకుంటారో, ఇవన్నీ కూడా మన లెక్కలే. కానీ అవి మన గమ్యాన్ని దూరం చేయగలవా? ఆలోచించండి. మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు ఈ భూమి మీద ఇప్పటి వరకు చేసిన గొప్ప పనులన్నీ కూడా అసాధ్యంగా కనిపించిన కలలే కదా. వాటిని చూసి చాలామంది కూడా మొదట నవ్వారు, హేళన చేశారు, విమర్శించారు. కానీ ధైర్యంగా ఆ దారిలో నడిచిన వాళ్లే కదా భయాన్ని పట్టించుకొని వాళ్ళయ్యారు. ఈ ప్రపంచాన్ని వాళ్లే కదా మార్చేశారు. ఆలోచించు, అర్థమవుతుంది. మనుషులు మీకు మార్గాన్ని చూపగలరు, కానీ మీకు మీరుగా ఒంటరిగా నడవాల్సిందే. వాళ్ళ అభిప్రాయాలు వింటూ మీరు బ్రతికితే మీరు వాళ్ళ జీవితాన్ని బ్రతికినట్లు అవుతుంది, అంతేకాని మీ జీవితాన్ని కాదు. అందుకే ఎవరిని పట్టించుకోకుండా బ్రతకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మినప్పుడే కదా నిజమైన బలాన్ని మీరు పొందగలరు. విమర్శలనేటివి వస్తాయి, అనుమానాలు ఎదురవుతాయి. కానీ వాటిని అడ్డుగోడలుగా కాకుండా మెట్లలా మీరు ఉపయోగించుకుంటే మీరు ఇంకా ఇంకా ఎత్తుకి చేరగలరు. ప్రపంచం అనేది మొదట నవ్వుతుంది, తరువాత చూస్తుంది, చివరికి మీకే నమస్కరిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా భయపడకండి. మీరు చేసే చిన్న ప్రయత్నమే మిమ్మల్ని గొప్పవాళ్లుగా చేస్తుంది అని మర్చిపోవద్దు. మీరు పడే శ్రమే మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. ఈరోజు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. మిమ్మల్ని మీరే నమ్మాలి. వాళ్ళేమనుకుంటారో అన్నది కాదు, నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావో అదే ఇక్కడ ముఖ్యం. భయం మీద ఆధిపత్యాన్ని సాధించండి, విమర్శలను ఎదిరించండి. ప్రయాణాన్ని మాత్రం పొరపాటున కూడా ఆపకండి, దాన్ని కొనసాగిస్తూనే వెళ్ళండి. ఎందుకంటే మీరు చేస్తున్న పని చిన్నదైనా సరే మీ మనసుకి మాత్రం అది గొప్పదే అవుతుంది. మీరు సాధించేది ఈ విశ్వాన్నే కదిలించగలదు. ధైర్యంగా నిలబడి పోరాడండి. మీరు అసలు ఎక్కడ ఆగకూడదు, భయపడకూడదు. ఎందుకంటే మీ కథ మీరే రాయాలి. అది మరెవ్వరి చేతిలో ఉండకూడదు. నిజమే కదా. చీకటి అనేది మనల్ని భయపెడుతుంది, కానీ నువ్వు వెలుగవుతావనుకుంటే నీలో వెలుగు వెలుగుతుంది. భయం మాయ, నువ్వు ధైర్యమైతే నిజం విజయం అనేది నిజమవుతుంది. నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడే కదా ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలవు. భయంతో నువ్వు వెనక్కి తగ్గిన ప్రాణం ఒక్కసారి కూడా ఎగిరే పక్షి అనేది అవ్వదు. గుర్తుపెట్టుకో, వెనుకపడే ప్రతి మలుపు కూడా మనకి ఖచ్చితంగా ఒక పాఠాన్ని చెప్తుంది. అస్సలు భయపడకు. గెలుపు అనే గమ్యం ఒక్కటే మన దృష్టిలో నువ్వు ఉంచుకుంటే విజయం అనేది మన పాదాలకు తల వంచుతుంది. ధైర్యంగా ఉండండి. విమర్శలతో వెనక్కి తగ్గడం కాదు, వాటిని స్ఫూర్తిగా మార్చుకొని ముందుకు సాగడం మన బలానికి నిదర్శనం. ఎందుకంటే ప్రపంచం అనేది మన ప్రయాణాన్ని అర్థం చేసుకోకపోయినా మన విజయాన్ని మాత్రం తప్పకుండా గుర్తిస్తుంది. ఎదురుగాలికి ఎదురు వెళ్ళే పడవే గమ్యాన్ని చేరుతుంది. అలానే ఎదురైన ప్రతి బంధకాన్ని ఎదుర్కొనే మనసే కదా నిజమైన నాయకత్వాన్ని సంపాదిస్తుంది. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని మీరు ఆశించిన జీవితం ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో ఊహించండి. అదే కళ నిజం కావాలి అంటే ముందుగా మీరు మీ భయాన్ని నిజం చేయకూడదు. భయం మన ఊహల్ని కత్తిరించే కత్తి లాంటిది. మనం ఎదగబోతున్న కొమ్మను అది నిలువున కోసేస్తుంది. మరి మీరు ఎప్పుడు మొలకెత్తుతారు? మన జీవితంలో ప్రతి మలుపు కూడా మనలోనే ఉన్న ఓ శక్తిని పరీక్షిస్తుంది. ఈ ధైర్యం అంటే పెద్ద పెద్ద పదాలు కాదు, సరిగ్గా ఒక్క అడుగు అనేది ముందుకు వేయడం. ఒక్కరోజు ఇంకాస్త మీరు శ్రమించండి. ఒక్కసారి విమర్శను మీరు పూర్తిగా మూసివేసి ముందుకి సాగడం, ఇదే కదా అసలైన ధైర్యం అంటే. విమర్శలనేటివి ఎప్పుడూ కూడా మన ప్రయాణానికి ఎదురుగా వస్తాయి. ఎందుకో తెలుసా? మనం కదులుతున్నామనే గుర్తింపు అది.
నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ గురించి ఎవ్వరూ కూడా అస్సలు మాట్లాడరు. మీ మీద విమర్శలు వస్తున్నాయి అంటే మీరు ఏదో ఒకటి చేస్తున్నారని అర్థం. కాబట్టి అవి మిమ్మల్ని వెనక్కి లాగాలని ఎంత చూసినా సరే మీరు ముందుకు వెళ్ళడానికే వాటిని ఉపయోగించండి. అసలు ఈ ప్రపంచంలో అసలైన స్వేచ్ఛ ఏమిటో తెలుసా? ఏంటంటే ఇతరుల అంగీకారం కోసం నువ్వు అస్సలు ఎదురు చూడకుండా మనం కేవలం మన జీవితాన్ని మౌలిక విలువలతో తీర్చిదిద్దడమే. అర్థమవుతుందా? నువ్వు ప్రతిరోజు కూడా మనం నమ్మిన దానికోసం ధైర్యంగా పోరాడితే ఏదో ఒకరోజు మన మీద ఈ ప్రపంచం అంతా కూడా నమ్మకంతో ఎదురు చూస్తుంది. కాబట్టి ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది నా జీవితం, దీనికి దిశ ఇచ్చేది నేనే అని ఒక్కసారి ఆలోచించండి. మీరు పట్టించుకోకుండా బ్రతికిన ప్రతిరోజు మీరు నిజంగా బ్రతికిన రోజు అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మీరు మీ భయాన్ని గెలిచిన రోజు అవుతుంది. ఎవరు ఏమనుకుంటారో అన్న దానికన్నా కూడా మీ హృదయం ఏమంటుందో అది వింటే చాలు. అదే కదా నిజమైన మార్గదర్శి అవుతుంది. మీ జీవితాన్ని మీ కలల ప్రమాణంలో మలచండి, అంతేకాని మిగతా వాళ్ళ అభిప్రాయాల ప్రమాణంలో కాదు. మిమ్మల్ని చూసి మరొకరికి ధైర్యం కలగాలి అనే స్ఫూర్తితోనే మీరు జీవించండి. అప్పుడు మీరు బ్రతకడం కాదు, మీరు ఒక ఉదాహరణగా మారుతారు. అసలు ధైర్యం అంటే ఏమిటంటే నేలపై పడిపోవడం కాదు, పడిన తర్వాత లేచి మళ్ళీ నడవడమే. ఇప్పుడు మీరు పడిపోవచ్చు, కానీ భయం లేకుండా లేచి ముందుకు నడవండి. ఎందుకంటే మీరు పడిన గాయాలు కాకుండా మీరు మోసిన ధైర్యమే కదా చరిత్రలో పూర్తిగా మిగిలిపోతుంది. అర్థమైందా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఒక కల ఉంటుంది, ఒక అభిలాష అనేది ఉంటుంది. కానీ ఆ కలలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే మధ్యలో అణిచివేసే శక్తి అనేది ఒకటి ఉంటుంది, అదే భయం. నిజమేనా? ఇక ఆ భయమే మన జీవితపు మొదటి శత్రువు. అది బయట నుంచి రాదు, కేవలం మన లోపలే పుట్టే ఒక గాఢమైన చీకటి. భయం మనలో ఏం చేస్తుందో తెలుసా? మన శక్తిని మనమే నమ్మకుండా చేస్తుంది, మన సర్వాన్ని నిలిపేస్తుంది, మన ఆశల్ని సిగ్గుపడేలా చేస్తుంది. అసలైన కారాగారం అంటే మన శరీరానికి కాదు, మన ఆలోచనలకు వేసిన సంకెళ్లకు. ఇక సంకెళ్లను ఎవరు వేశారు? ఇంకెవరు? మనంతట మనమే. ఎందుకంటే మనం ఇక్కడ భయపడ్డాం కాబట్టి. అసలు ఎవరు ఏమనుకుంటారో, ఒకవేళ విఫలమైతే అందరూ కూడా నన్ను చూసి నవ్వుతారేమో, ఒకవేళ నన్ను నిరాకరిస్తే, ఇలాంటివే మన కలల్ని పుట్టకముందే అమాంతం చంపేస్తున్నాయి. అసలు నిజం ఏంటి? నిజమేంటో తెలుసా? వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గమ్యం కోసం బ్రతకలేరు, వాళ్ళు మీ ఒప్పందాన్ని మోసుకోలేరు. మీ కల మీద ఒక్కడికి కూడా ఏ హక్కు లేదు. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇవాల్టి నుంచి భయాన్ని మీరు ప్రశ్నించండి. నువ్వెవరు నన్ను ఆపేలా చెప్పడానికి అని ఖచ్చితంగా అడిగి ప్రశ్నించండి. మీ భయం ఎదురు చూస్తుంది, మీరు ధైర్యంగా నిలబడతారా లేదా అని. ఇక మీ సమాధానం అవునని చెప్పండి. ఇక ఈ రోజు నుంచే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం అంటే ద్వేషించడం కాదు, అహంకారం అంతకన్నా కాదు, తొందరపాటు కూడా కాదు. అది మనం మార్గాన్ని మనం నమ్మడం, మన పయనాన్ని మనం గౌరవించడం, మన హృదయ స్వరాన్ని విన్నదానికి జవాబు ఇవ్వడం. మీ కలలు చిన్నవా పెద్దవా అందులో విషయమే లేదు. కానీ ఆ కల కోసం మీరు ఎంత నిజాయితీగా నిలబడతారో అదే పనులు బట్టి ఈ ప్రపంచం ముందు నిలబడి గట్టిగా చెప్పాల్సిన సమయం అనేది ఇది. మీరు నన్ను ఎన్నిసార్లు కూల్చినా నేను మళ్ళీ మళ్ళీ లేచి నిలబడతాను అని. నీ కోసం జీవించేది నువ్వే. నీ వైఫల్యాల బాధ కేవలం నీదే, నీ విజయాల గర్వం కూడా నీదే అవుతుంది. అందుకే నీ ఆత్మవిశ్వాసం మీద
ఇంకెవ్వరూ కూడా సొంతమనేది చూపరాదు. ఈ ప్రపంచం నీ జాడను తెలుసుకోగలదు, కానీ నీ దారి మాత్రం నువ్వే వెతకాలి కదా. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, నడవండి. మీరు ఎక్కడ పడినా సరే లేచి మళ్ళీ నడవండి. భయాన్ని ఎదుర్కోండి, విమర్శల్ని నీరసంగా చేయండి. ఎవరైనా సరే ఏవేవో మాటలు అంటూనే ఉంటారు. వాటిని పట్టించుకోకుండా మీ ధైర్యమే ఈ సమాజానికి మంచి మార్గం చూపుతుంది. మీ నిశ్శబ్ద పోరాటమే ఎవ్వరికైనా సరే పాఠమనేది చెబుతుంది. మీరు చరిత్రలో మిగలాలి అంటే ముందుగా భయాన్ని చితిలో పెట్టాలి. మీరే వెలుగవ్వాలి, మీరే మార్గం కావాలి, మీరే నిలబడాలి. ధైర్యంగా ఉండండి. నీ మనసే నీ గురువు, భయమే నీ తొలి పరీక్ష. భయం అనేది మన శరీరాన్ని కాదు, మన సాహసాన్ని అమాంతం మింగేస్తుంది. జాగ్రత్త. అది మన చేతులు కాదు, మన కలలను కట్టివేస్తుంది. అది మన గమ్యాన్ని కాదు, మన దిశనే తిరగరాసేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం నిద్రలేచే ముందు మనసులో మొదలయ్యే ప్రశ్నలివే. ఇది నాకా? నేను దీనికి సరిపోతానా? అసలు ప్రజలేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఈ ప్రశ్నలు పుట్టాయంటే మీరు బ్రతికే ప్రపంచం మీది కాదు, మిగతా వాళ్ళది. ఆలోచించండి. అసలు మనం ఎందుకు జన్మించాం? ప్రశంసల కోసమా, లేక నిజంగా విలువ ఉన్న పనులు చేయాలనే తపన కోసమా? ప్రతి ఉదయం కూడా మనల్ని పిలిచి లేపే శబ్దం కోడికూత కాదు, అది మన కలల పిలుపు అవ్వాలి. నిజమైన స్వేచ్ఛ అంటే నువ్వుగా ఉండగలగడం. వాళ్ళు చూసే కోణాన్ని పూర్తిగా వదిలేసి నువ్వు చూడగలిగిన ప్రపంచాన్ని నువ్వు సృష్టించడం. ఇది వీరుల గుణం కాదు, ఇది నిజాయితీతో బ్రతకగలిగిన ప్రతి ఒక్కరి శక్తి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను ఎందుకని ఎప్పుడూ కూడా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను అని ప్రశ్నించండి. ఎందుకంటే మనం గెలిచినప్పుడే కాదు, ఎదురు తిరిగినప్పుడే నిజమైన మనల్ని కనుగొనగలం. విమర్శలకి భయపడకండి, అవి మీ దారిలో రావు. అవే మీ దారి. అవమానాలని దయగా స్వీకరించండి, అది మీ శ్రమ యొక్క పచ్చబొట్టు. దేనికి తల వంచకండి, ఎందుకంటే మీరు తల ఎత్తి చూసే గమ్యం ఎంతో ఎత్తులో ఉంది కాబట్టి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మీలో మారుతున్న విప్లవానికి మంచి సంకేతం. మీరు పడే ప్రతి ఓటమి కూడా విజయానికి వేసే మొదటి మెట్టు. మీరు ఎదుర్కొనే ప్రతి భయం కూడా ఒక కొత్త ద్వారాన్ని తట్టే ధైర్యానికి అద్దం వంటిది. అసలు నిజమైన విజయానికి ఒకే మార్గం ఉంది, ఇతరుల కళ్ళ నుంచి బయటపడడం. మన హృదయం యొక్క కళ్ళని మనం తెరవడం. మీ జీవితాన్ని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు, ఎందుకంటే అది ఒక కవిత. దాన్ని రాసిందెవరు? మీరే. మీ జీవితం ఒక కథ కాదు, ఒక విప్లవం. అది ఒక నిశ్శబ్ద నినాదం. ఎందుకంటే చివరికి మీరు బ్రతికేలా బ్రతకాలి, మిగతా వాళ్ళు చెప్పినట్లు కాదు. ఇప్పుడు మీరు ఓడిపోవచ్చు, పతనం కావచ్చు, విమర్శలు కూడా తగలచ్చు. కానీ ఒకరోజు మీ కథ ఒకరికి జీవించే ధైర్యాన్ని ఇస్తుంది. మీ నిశ్శబ్ద పోరాటమే ఎవరికో ఒకరికి జీవిత మార్గం అనేది అవుతుంది. అప్పుడు మీరు గొప్పవారు కాదు, మీ జీవితమే ఒక స్ఫూర్తి అవుతుంది. కాబట్టి భయాన్ని దాటి సంతోషంగా ముందుకు వెళ్ళండి. అర్థమవుతుంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.